అడుగులలోన అన్యాయపుటడుగులు వేయ, కన్నీటి మడుగులలోన అన్యాయపుటడుగులు వేయ, నింగి చీల్చి వచ్చావా, నా రంగే మార్చి వేశావా. నీ మనసే పసిడి కోట, నీ ఊషే కాసుల మూట. నీ మనసే పసిడి కోట, నీ ఊసే కాసుల మూట. యేసు రాజా నీకే వందనము, ప్రణనాథా నీకే వందనము. యేసు రాజా నీకే వందనము, ప్రాణనాథా నీకే వందనము. హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా నీకే వందనము, ప్రాణనాథా నీకే వందనము. యేసు రాజా నీకే వందనము, ప్రాణనాథా నీకే వందనము. కారు చీకటి కోరలలోన ఊరు పేరు లేని నన్ను, కారు చీకటి కోరలలోన ఊరు పేరు లేని నన్ను తేరి పార చూశావా, ఏరి కోరి పిలిచావా. నీ ప్రేమే పూల బాట, నీ సిలువే ధర్మకాట. నీ ప్రేమే పూల బాట, నీ సిలువే ధర్మకాట. యేసు రాజా నీకే వందనము. అందరం గట్టిగా చప్పలు వద్దాము. ప్రాణనాథా నీకే వందనము, యేసు రాజా నీకే వందనము, ప్రాణనాథా నీకే వందనము. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 'దేవుని సంగమా, ఈ 2024వ సంవత్సరంలో ఈ 52వ ఆదివారం దినమున మనందరి ధ్యాన నిమిత్తమై ప్రభువు నా హృదయములో ఉంచిన వాక్కులను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 21 నుండి 24 వరకు మనం చదువుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందైన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచులు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గోవల చేతనైనను 2 పావుర పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఓకే.
చదువుబడిన వాక్యము దేవుని బిళ్ళరా లూకాసు వార్త 2వ అధ్యాయము 21 నుంచి 24 వరకు మనం చదువుకున్నాం. దాదాపుగా 4 వచనాలను మనం చదువుకున్నాం. ఎన్ని వచనాలను? 4. అక్కడైతే 23వ వచనం అక్కడ లేదు, కానీ 21, 22, 24 ఒక వచనాన్ని దేవుని బిడ్డలారా 20 అక్కడ 3 లేకపోయినా ఆ నెంబరు అక్కడ పడలేదు, కానీ వాస్తవంగా అవి 4 వచనాలు. ఈ చదువుబడిన పరిశుద్ధ లేఖనాన్ని పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు మనందరి వినికిడిలో మనకందరికి జీవాహారముగా ప్రభుల వారు పంచి పెట్టునుగాక. ఈ చదువుబడిన వాక్యానికి అంశం ఏమని పెట్టబడడం జరిగిందంటే, వాక్యపు వెలుగులో జీవించడం ఆశీర్వాదకరము. వాక్యపు వెలుగులో జీవించడము ఆశీర్వాదకరము. ఈ వాక్యపు వెలుగులో జీవించకుండగా లోకములో జీవించే వాళ్ళను మనం చూడగలుగుతాం. ఈ లోకములో మనుషులను నమ్మి జీవించే వాళ్ళను మనం చూస్తాం. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత నేను వాకింగ్ చేద్దామని అట్లా నేను వెళ్ళాను. వెళ్తూ ఓసారి అట్లా రోడ్డు మీదకి వెళ్దాం, కొంచెం దూరము, అక్కడ యేసురత్నం అని ఉంటా, అట్లా పలికిరిచొద్దామని నేను అట్లా వెళ్ళాను. వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఎదురయ్యి వందనాలు సార్ అన్నాడు. వందనాలు అన్నాను చెప్పాను. ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. సార్, నేను మనుషులను నమ్మి జీవించాను సార్. నేను నా స్నేహితులను నమ్మి జీవించాను సార్. ఈ పాటికి కింద పైన ఒక మంచి ఇల్లు నేను కట్టాల్సింది సార్. దాదాపుగా 70 నుంచి 80 లక్షలు నా జీవితంలో నేను మోసపోయాను సార్. నా కాడున్న ధనాన్ని కొంత నా స్నేహితులకు పెట్టాను. పూటపడి నేను డబ్బును ఇప్పించాను. దాదాపుగా 70 నుంచి 80 లక్షలు నేను మోసపోయాను. ఆ ఇచ్చిన 4 స్నేహితులు కూడా ఏమైపోయారంటే చచ్చిపోయారు ఇవ్వకుండగా. అందుకే నేను ఈరోజు ఒక పాడుబడిన ఇంట్లో నేను బతుకుతున్నాను అని చెప్పాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వాక్యపు వెలుగులో జీవించడము ఆశీర్వాదకరము. వాక్యపు ప్రకారం నడుచుకోవడము ధన్యకరము. వాక్యపు ప్రకారము కొనసాగడము నీకు ప్రయోజనకరము. ఇతను దాదాపు 70 నుంచి 80 లక్షలు నష్టపోవటానికి స్నేహితులు నమ్మి ఏం చేశాడు? నడుచుకున్నాడు. స్నేహితులను నమ్మి జీవించాడు. అందరూ అట్లనే ఉంటారని నేను చెప్పడం లేదు, అందరూ స్నేహితులు అట్లనే ఉంటారని చెప్పడం లేదు, కానీ జాగ్రత్తగా మనము మేలుకోవాలి. ఈ విధంగా దేవుని బిడ్డలారా, చాలామంది వాక్యానికి చోటు ఇవ్వకుండగా, దేవుని మాటలను గుండెల్లో పెట్టుకోకుండగా, ఈ లోక సంబంధమైన వాళ్ళు చెప్పిన మాటలనే గుండెల్లో పెట్టుకొని ఏం చేస్తారంటే, నడిచి జీవించి ఆరోగ్య విషయంలోన ఆర్థికంగా ఏం చేస్తారంటే నష్టపోతారు, దిగజారి పోతారు ఆర్థికంగా. ఇది చాలా ప్రమాదకరమైనది.
అయితే దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యములో 5 విషయాలను మీ ఎదుట పెడతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ చదవబడిన వాక్యములో 5 విషయాలు ఉంటాయి. ముందు నా పిల్లలకే పెట్టుకోవాలనుకున్నాను నేను. మీకు రేపు ఆర్లగడ్డ రుద్రారము ప్రోగ్రాం ఉన్నది వాక్యం చెప్పటానికి. అక్కడ పాస్టర్ గారికి బలహీనమై ఆరోగ్యం బాలేక 3 దినాల ఉపవాస కూడికలు వారు రద్దు చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, 1వ తారీఖు పగలు మనకుండదు గనక, 1వ తారీఖు పగలు మనకుండదు. మరి ఆ రోజు 1వ తారీఖు పగులు నన్ను పాశ్రమను బయలుటికి వాక్యం చెప్పనిక రామన్నారు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అక్కడ వాళ్ళు చెప్పారు, మీరు ఈ వాక్యమే మాకు చెప్పాలన్నారు. అక్కడ నేను అడిగాను, ఎవరన్నా పిలిస్తే మీకు ఏం చెప్పాలి వాక్యం? అక్కడ కొందరు అంటారు, మీకు దేవుడు ఏది ప్రేరేపణ కలిగజేస్తుంది చెప్పండి అంటారు. కొందరు అంటారు, జనవరి 1వ తారీఖున దీన్నే అందరూ చదువుతారు, దాన్నే వివరణ చేస్తారు. అంతేగా? అంటే డిసెంబర్ నుండి జనవరి 1వ తారీఖు ఎన్ని దినాలు అవుతుంది? 8 దినాలు అవుతుంది కనుక ఇది తీసుకుంటారన్నమాట. ఇది చెప్పాలన్నారు బయలుట్లో. వారు అడిగినదే చెప్తే బాగుంటుంది. అంతేగా? వారు అడిగినదే చెప్తే బాగుంటుంది. తర్వాత 8వ తారీఖు కొట్టాల చెరువులో సేవకుల మధ్యలో చెప్పాలి. ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేయనుగాక. మనము లూకాసు వార్త 2వ అధ్యాయము 21 నుంచి 24 వరకు మొత్తానికి 4 వచనాలను మనం చదువుకున్నాం. అమ్మా, ఈ 4 వచనాలలో మొదటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువునకు సున్నతి చేయబడడము. చెప్పండి అందరూ కూడా, యేసుక్రీస్తు ప్రభువునకు సున్నతి చేయబడడము. ఒకటి, ఓకేనా? రెండోది, యేసు ప్రభువునకు నామకరణము పెట్టడం జరిగింది. గట్టిగా చెప్పండి, యేసు ప్రభువునకు నామకరణము పెట్టడము జరిగింది. అది రెండవ విషయం. మూడవ విషయం ఏమిటంటే, మరియ యొక్క శుద్ధి దినములు పూర్తి అగుట. మూడవ విషయం, 40 దినాలు మరియ యొక్క రక్త శుద్ధి దినములు 40 దినాలు పూర్తి అగుట మూడోది. సరేనా? నాలుగోది ఏంటంటే, యేసు ప్రభువును దేవునికి అంకితము చేయడము 4వ విషయం. 5వ విషయం ఏమిటంటే, మరియ బలిధార పవిత్రురాలు అగుట. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపడతాం గాక. ఇక ఈ 5 మాటలనే మీకు అంత వాక్యం అంతా పూర్తయిపోయింటుంది. ఇంకా ఏమంటే ఇప్పుడు నేను వివరించాలా దాన్ని మీకు? ఇంకా అంతేగా? ఇట్లనే బాగుందిగా, సింపుల్గా. ఓకే, అక్కడ అంతా అర్థమైపోయి ఉంటుంది. అర్థమైందే లేదా చెప్పండి అమ్మా? చదువుబడిన వాక్యం మీకు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది గనక దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్తలో ఈ 2వ అధ్యాయములో 21వ వచనములో ఏముందంటే, 2 సంఘటనలు, 2 విషయాలు అక్కడ జరిగినాయి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ఆయనకు ఎన్ని దినాలు వచ్చేసినాయి అంటే 8 దినములు వచ్చేసినాయి. ఎన్ని దినములు వచ్చేసినాయమ్మా?
8 దినములు వచ్చేసినాయి. ఈ 8 దినములు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏం చేశారంటే గోపాంగ చర్మమును ఏం చేశారంటే ఆయనకు సున్నతి చేసిరి. యేసు ప్రభుకి ఏం చేశారు? సున్నతి చేసిరి. ఈ సున్నతి విషయము కొన్ని విషయాలు నేను చెప్తాను, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, యోధులలో లేదా ఈ ఇశ్రాయేలు 12 గోత్రములలో మగపిల్లలు ఉంటారుగా, ఈ మగపిల్లలు జన్మించినప్పుడు వాళ్ళకు 8వ దినమున ఏం చేయాలంటే సున్నతిని చేయాలి. వాళ్ళకు ఈ సున్నతి ఆచారమును, ఈ సున్నతి క్రమమును మనుషులు ఏర్పాటు చేసినది కాదు. దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు సున్నతి విషయాన్ని అబ్రహాముకు తేటగా మాట్లాడాడు. అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహామా, నీ సంతానమును నేను ఆకాశమందలి నక్షత్రముల వలెను, నీ సంతానమును సముద్రమందు ఇసుక వలెను విస్తరింపజేసి నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తా గనక నీకు నాకు, నీ పిల్లలకు నాకు, నీ సంతతికి నాకు ఒక ఒడంబడిక, ఒక నిబంధన ఉండటానికి నీ పిల్లలు తప్పక సున్నతి చేయబడాలి అంటాడు. అప్పుడు అబ్రహాముకు దాదాపుగా వృద్ధాపము వచ్చింది. తాను సున్నతి చేయబడుతుంది అబ్రహాముకు, తర్వాత తన పిల్లలు కూడా సున్నతి చేయబడుతుంది. సున్నతి చేయబడటానికి కారణం ఏంటంటే ఒక మాట చెప్తా, దేవుని నోటి నుండి వచ్చిన మాటకు తిరగబడకుండగా, దేవుని నోటి నుండి వచ్చిన మాటకు అవిధేయులు కాకుండగా, దేవుని నోటి నుండి వచ్చిన మాటకు విధేయులు కావటానికి, దేవుని బిడ్డలారా, ఆ మాటకు లోబడటానికి, ఆ మాటను వారు గౌరవించి మహింపరచుటకు ఈ అబ్రహాము సంతానములో, ఇశ్రాయేలీలో ఏం జరుగుతుందంటే సున్నతి కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు వారు దేవుణ్ణి గణపరిచి మహిమపరుస్తున్నట్లు, వాక్యానుసారంగా కొనసాగుతున్నట్లు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఈ సున్నతి కార్యక్రమాన్ని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. దేవుడు దైవజనుడైన మోషేకు కూడా చెప్పాడు. అబ్రహాముకు చెప్పాడు, తర్వాత ఎవరికి చెప్పారు? మోషేకు కూడా సున్నతి కార్యక్రమాన్ని చెప్పాడు. అందుకే ఆది కాండములో 17వ అధ్యాయము 12వ వాక్యము నిమ్మలంగా ఒకరు చదవండి, నేను కూడా నిమ్మలంగా వెళుతున్నాను. ఒకరు లేవి కాండం 12:3 ఒకరు చదవండి. ఓకే, చాలు. అది ఎక్కడ చదివారు? ఆది కాండం 17వ అధ్యాయం 12వ వాక్యములో చదివారు. ఇది దేవుడే అబ్రహాముకు చెప్పాడు. ఏమంతేనా? మోషేకు కూడా చెప్పాడు. లేవి కాండములో 12:3 చూడండి. చూశారా? 8వ దినమున ఏం జరగాలంటే సున్నతి కార్యక్రమము చేయాలి. తల్లికాడ పాలు తాగుతుంటాడు. తల్లికాడ పరుండబెట్టబడిన మగ శిశువుని తీసుకొని, దేవుని బిడ్డలారా, అతనికి సున్నతి యొక్క కార్యక్రమము జరిగించాలి. ఈ సున్నతి కార్యక్రమము దేవుని బిడ్డలారా జరగడము వలన వారు దేవునికి లోబడి జీవించడం. ఇంకొక మాట చెప్తాను దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలులు కాక వేరే తెగ వాళ్ళు ఉంటారుగా,
వారు కూడా ఇశ్రాయేలీ లెక్కలో లెక్కించబడాలంటే, వారు కూడా సున్నతి కార్యక్రమం జరిగితే వారు కూడా ఇశ్రాయేలు లెక్కలో ఏమవుతారంటే లెక్కించబడతారు. ఈ సున్నతి ఎందుకు జరగాలి అని మనకు డౌట్ రావచ్చు. అయ్యా, ఆ రోజు యూదులు, ఆ రోజు ఇశ్రాయేలీలు ఎందుకు సున్నతి కార్యక్రమాన్ని వారి యొక్క మగ పిల్లలకు జరుగుతుంది అని వాక్యపు వెలుగులో చూస్తే, దేవుని బిడ్డలారా, ఆ సున్నతి చేసినప్పుడు రక్తము చిందించబడుతుంది. ఆ రక్తానికి రక్షించే శక్తి ఉంది అనే యూదులు ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే నమ్ముతారు. ఓ రోజు దేవుని పిలుపు వచ్చేసింది దైవజనుడైన మోషేకు. దేవుని పిలుపు వచ్చినప్పుడు తాను తన భార్యను కొడుకుని తీసుకొని దేవుని కర్రను చేతబట్టుకొని ఐగుప్తు దేశానికి వెళుతున్నప్పుడు సత్రం దగ్గర దేవుడైన యెహోవా మోషేను చంపాలా అనుకున్నాడు. మోషేను దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడంటే, దేవుని బిడ్డలారా, మోషే చెప్పాడు, భార్యకి చెప్పాడు, దగ్గరికి పిలుచుకొని, నేను అబ్బాయికి మన కుమారునికి సున్నతి కార్యక్రమం జరిగిస్తానంటే నువ్వు అడ్డుపడుతున్నావు, నువ్వు ఆటంకం చేస్తున్నావు. కారణం ఏంటంటే నీ తండ్రి ఒక పూజారై ఉన్నాడు. సిపోరా తండ్రి ఏమై ఉన్నాడంటే ఒక పూజారై ఉన్నాడు. మీకు గుర్తుందో లేదో, ఒకసారి తేటగా సిపోరా తండ్రి విషయాన్ని నేనేం చేశానంటే మీకు చెప్పాను. అతనికి ఎన్ని పేర్లు ఉన్నాయి, అతడు ఏ విధంగా దేవుని గణపరిచాడనే విషయాన్ని పూర్తిగా లోతుగా తీసుకొని వెళ్ళి నేను మీకు చెప్పాను. స్తోత్రం. ఈ సత్రం కాడికి వచ్చేలోపు దేవుడు మోషేను చంపాలనుకున్నప్పుడు ఈ సిపోరా జ్ఞానవంతురాలు గనక, ఈ సిపోరా మోషే అంటే ఇష్టం గనక, ఈ సిపోరా తన భర్త అంటే గౌరవం గనక ఏం చేసిందంటే ఒక పదును గల రాయి తీసుకొని తన కొడుకు సున్నతి చేసి మోషే పాదాల దగ్గర పడవేసింది. అప్పుడు సిపోరా అంటది, నువ్వు నాకు రక్త సంబంధమైన భర్తవు, నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అని సిపోరా అంటదండి. అప్పుడు దేవుని యొక్క కోపము మోషే మీద నుండి ఏమైతుందంటే తొలగిపోతుంది. ఈ ఇశ్రాయేలీలు నమ్మేది, యూదులు నమ్మేది ఏంటంటే ఈ సున్నతి, ఈ రక్తం చిందించబడినప్పుడు ఆ సున్నతి కార్యక్రమానికి రక్షించే శక్తి, కాపాడే ప్రభావము, భద్రపరిచే క్షేమము ఆ రక్తానికి ఉంది. అది దేవుడు చూసి ఆ విధంగా కాపాడతాడని వారి యొక్క నమ్మకం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఏం చేశారంటే 8వ దినమున ఆయనకు సున్నతి కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు అయ్యా మనకు కూడా సున్నతి అంటే, మనం అన్ని జనులమైన మనకు సున్నతి అవసరం లేదు. కానీ దేవుని బిడ్డలారా, మరి ప్రవక్త అయిన మోషే ఏమంటాడంటే ఆ యూదా వారితోనూ ఆ ఇశ్రాయేల్ వారితోనూ ఏమంటాడు, ప్రవక్త అయిన ఇర్మియా ఏమంటాడంటే, మీరు సున్నతి పొంది కూడా మరి సున్నతి లేనట్టుగా బతుకుతున్నారు, మీరు సున్నతి పొంది కూడా మీరు పాప హెచ్చలలో, మీరు దుర్మార్గములో, దుర్వ్యసనాలలో బతుకుతున్నారు కనుక మీ పైన దేవుని యొక్క కోపం తీవ్రంగా ఉందని ప్రవక్త అయిన ఇర్మియా ఇజ్రాయేల్ జనాంగాన్ని హెచ్చరిస్తాడు. గనుక దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనకు ఏమి కావాలని చూస్తే వాక్యపు వెలుగులో దేవుని బిడ్డలారా, మనకు అంతరంగపు హృదయపు సున్నతి కావాలి. అది దేవుని వాక్యము మనను తట్టి లేపుతుంది. దేవుని వాక్యము మనను హెచ్చరిక చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏం చేశారండి, 8వ దినమున ఏం చేశారు, సున్నతిని జరిగించారు. యేసు ప్రభుకే కాదు, బాప్తిసమిచ్చు యోహానున్నాడుగా, ఇతగానికి కూడా సున్నతి కార్యక్రమము జరిగింది. ఈ సున్నతి కార్యక్రమం జరిగిన దినాన్నే ఏం చేస్తారంటే పేరు కూడా పెడతారు. ఈ బాప్తిసమిచ్చు యోహానుకు ఆ సున్నతి కార్యక్రమం జరిగినప్పుడు ఇరుగు పొరుగు వారిని పిలిచారంట, బంధువులను పిలిచారంట, స్నేహితులను పిలిచారంట, చుట్టాలను పిలిచారంట. వీళ్ళనందరినీ పిలిచి
బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఏం చేశారంటే సున్నతి కార్యక్రమాన్ని జరిగించారు. ఒకవేళ మీరు చూస్తారంటే అక్కడనే వాక్యములో రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ లూకాసు వార్తలో దేవుని బిడ్డలారా 1వ అధ్యాయంలో 59లో ఉంటుంది. చూడండి, అందరు తీయని రాజు లూకాసు వార్త తీశారుగా 1వ అధ్యాయము 59లో 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరయ్య అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగవద్దు, వానికి యోహాను పేరు పెట్టవలెనని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గల వాడెవడు లేడని ఆమెతో చెప్పి. చూశారండి దేవుని బిడ్డలారా, బాప్తిసం ఇచ్చే యోహాను కూడా 8వ దినాన్ని ఏం చేశారు చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. నేను ముందు చెప్పానుగా, ఇంకా చెప్పి అడుగుతున్నాను కాబట్టి మీరు ఆడలా, నేను చెప్పకుండా అడిగితే మూర్ఖుని అవుతా. చెప్పి అడుగుతున్నాను కాబట్టి మీరు తొందరగా చెప్పవచ్చు. బాప్తిసం ఇచ్చే యోహానుకు ఎన్నో దినమున సున్నతి చేశారు? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎన్నో దినాన సున్నతి చేశారు? 8వ దినాన. వారికి శరీర సంబంధమైన, వారికి భౌతికమైన సున్నతి వారికి జరిగింది. అది దేవుని యొక్క ఆజ్ఞ, అది దేవుని యొక్క మాట, అది దేవుడే నియమించిన దేవుని బిడ్డలరా ఒక నిబంధనకు, ఆయనకు వారికి ఒక నిబంధనకు గుర్తుగా సున్నతి కార్యక్రమాన్ని దేవుడు వారికి నియమించాడు. స్తోత్రం. ఈరోజు మనకు దేవునికి ఏం కావాలంటే హృదయపు సున్నతి మనకు కావాలి. ఈ హృదయము దేవుని బిడ్డలరా పగతో ఉంటుంది, ఈ హృదయము ఈర్ష్యతో ఉంటుంది, ఈ హృదయం మత్సరంతో ఉంటుంది, ఈ హృదయం కామముతో ఉంటుంది, ఈ హృదయము లోకపు అలవాట్లతో, లోకం యొక్క ఇచ్చలతో, ఈ లోకం యొక్క అన్నిటితో ఈ హృదయం నింపబడి ఉంటుంది. అయితే వాటన్నిటినీ వాక్యంతో ఏం చేయాలంటే, దేవుని మాటలతో ఏం చేయాలంటే హృదయ సున్నతి మనకు జరగాలి. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదాం గాక. ఎప్పుడైతే హృదయ సున్నతి మనకు జరుగుతుందో నీకు మెప్పు ఎవరి వలన కలుగుతుందో తెలుసా? నీకు ఘనత ఎవరి వలన కలుగుతుందో తెలుసా? నీకు ఖ్యాతి కీర్తి ఎవరి వలన కలుగుతుందో తెలుసా? ఈ భూమిని, ఈ ఆకాశాన్ని సృజించిన ఆ సర్వశక్తిని వలన నీకు స్త్రీలారా మెప్పు కలుగుతుంది, పురుషులారా మీకు మెప్పు కలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన దేవుని బిడ్డలారా పత్రికలో 2వ అధ్యాయము 28, 29 ఒకసారి చూడండి. బాహ్యమునకు ఈదుడైన వాడు ఈదుడు కాడు, శరీరమందు బాహ్యం కొంచెం నేను అక్కడ 28 కదా, బాహ్యమునకు ఈదుడైన వాడు ఈదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. ఇప్పుడు అయితే అంతరంగమందు ఈదుడైన వాడి ఈదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందే జరుగునది గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుతుంది. ఒకసారి బాగా మీరు ఆలోచన చేయండి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, బాహ్యమునకు ఈదుడైన వాడు ఈదుడు, అస్సలు వాడు ఈదుడే కాడు. బాహ్యమునకు శరీర సంబంధంగా భౌతికంగా నేను ఈదుడు అనుకుంటే వరే నువ్వు ఈదుడు కావురా. బాహ్యమునకు కత్తితో సున్నతి చేయబడిన వాడు అతడు మనకి సున్నతే చేయబడలేదు. అక్కడనే రాయబడిందిగా ఆ మాట. దేవుని బిడ్డలారా, శరీరమందు బాహ్యమైన సున్నతి అస్సలు నీకు కాదు. ఆ రోజు వారికి కత్తితో ఖడ్గముతో సున్నతి చేయబడుతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు
హృదయమందు సున్నతి జరగాలంటే మనకు కత్తి కాదు. నేను చిన్నగా ఉన్నా, రంజిత్ ఎత్తుంటి, అప్పుడు సత్యరాజు మా ఊర్లో ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ చెలిమిలో ఒక ఆయన మంగళాయన అని ఉండేవాడు, మామ గుర్తుందో లేదో. ఆ మంగళాయనను ఏం చేశాడంటే ఆయన కటింగ్ చేసేవాడు. మంగళాయన కత్తి పొడుచుకొని చచ్చిపోయాడు. మీకు గుర్తుందా? గుర్తుంది కదా. అప్పుడు ఊర్లోనే ఉన్నారా? అప్పుడు నేను చాలా చిన్న పిల్లోని, నాకు ఇంకప్పటికి తెలివి రాలేదన్నమాట. అప్పుడు నేను చిన్న పిల్లోని మామ, మీరు అప్పుడు ఊర్లోనే ఉన్నారు కదా. ఒక మంగళాయన దేవుని బిడ్డలారా కత్తి పొడుచుకొని, దేవుని బిడ్డలారా కత్తి పొట్టకు కడుపు కోర్చుకొని ఏం చేశాడంటే చనిపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలారా కత్తులు పొడుచుకొని ఆ రోజు ఆయన చచ్చిపోయాడు. కానీ మంగళాయన ఈరోజు దేవుని బిడ్డలారా కత్తులతోని, కొడవన్లతోనూ, గొడవలతోనూ పొడుచుకొని మనుషులు చచ్చిపోతున్నారు. ఆ రోజు యూదులకు, ఇశ్రాయేలీలకు ఖడ్గముతో ఏం జరిగింది? సున్నతి జరిగింది. ఈరోజు మనకు సున్నతి కత్తి కావాలన్నా, ఖడ్గం కావాలన్నా, ఈరోజు మనకు సున్నతి జరగాలంటే ఎవరు ఆ సున్నతి జరిగిస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు హృదయములో సున్నతి కార్యక్రమాన్ని జరిగిస్తాడు. చప్పట్లు కొడతారా? అందుకే చూడండి అక్కడ ఉంది, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మ ఎందే జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. ఇప్పుడు సున్నతి అక్షరం వలన అంటే ఖడ్గం వలన జరుగుతుందా, లేదా పరిశుద్ధాత్ముడి వలన సున్నతి జరుగుతుందా? ఎవరి వలన? పరిశుద్ధాత్ముని వలన ఏం జరుగుతుందంటే సున్నతి జరుగుతుంది. పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు గౌరవిస్తున్నావు, నా తండ్రి అని దేవుణ్ణి ఏం చేస్తున్నావు? నువ్వు గౌరవిస్తున్నావు. యేసు ప్రభు నా రక్షకుడు అని నువ్వు గౌరవిస్తున్నావు, మంచిది. కానీ పరిశుద్ధాత్మని నువ్వు గౌరవిస్తున్నావా? పరిశుద్ధాత్మని కూడా వారితో పాటు కూడా నీవు ఘనపరిచి మహింపరచగలుగుతున్నావా? పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. తండ్రితో పాటు కుమారుడితో పాటు కూడా సమానులు పరిశుద్ధాత్ముల ప్రభుల వారు. నేను బాగా ఎరుగుదును పరిశుద్ధాత్ముని. అందుకే ఈరోజు ఈ కృపను దేవుడు నాకు ఆయన ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని వలన ఏం జరుగుతుందంటే హృదయపు సున్నతి మనకు జరుగుతుంది. ఈ హృదయపు సున్నతి పరిశుద్ధాత్మను వలన కలిగినప్పుడు మనుషుల వలన మనకు మెప్పు కలగదు. మనుషులు మనల్ని ఎవ్వరు పొగడరు, మనుషులు మనల్ని ఎవ్వరు ఘనపరచరు, మనుషులు మనల్ని ఎవరు కీర్తించరు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒక గొప్ప ఎత్తులేకి దేవుడు తీసుకొని వస్తాడు. ఈయన సున్నతి ఈయన వలన జరిగితే ఆయన వలన ఘనత తగులుతాయి. మీరు బాగా ఆలోచించేయండి, ఎవరి వలన సున్నతి జరగాలి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడి వలన హృదయంలో సున్నతి జరగాలి. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీతిని గురించి, పాపముని గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. అదే సున్నతి కార్యక్రమం జరిగినట్లు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని రక్షకుడని ఒప్పుకుంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్నేం చేస్తాడంటే యేసుక్రీస్తు నామములను బలంగా ప్రార్థన చెయ్యి. పరిశుద్ధాత్ముడు అంటాడు యేసు ప్రభువును నువ్వు లక్ష్య పెట్టు, ఆయన కొరకు నువ్వు జీవించు, ఆయన కొరకు సాక్షిగా ఉండని. ఈ విధంగా నీకు హృదయపు సున్నతి ఆయన జరిగిస్తాడు. ఎందుకంటే నీవు దేవుని వలన మెప్పు పొందాలి భూమి మీద, దేవుని వలన నువ్వు ఆశీర్వదించబడాలి భూమి మీద, నువ్వు దేవుని వలన హెచ్చించబడాలి భూమి మీద, నువ్వు దేవుని వలన గొప్ప చేయబడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా హృదయపు సున్నతి పరిశుద్ధాత్ముని వలన కలుగుతుంది. మనలో ఉన్న ప్రతి దుర్మార్గతను, మనలో ఉన్న ప్రతి ఈర్ష్యను, మనలో ఉన్న లోక సంబంధమైన అలవాట్లన్నీ కూడా దేవుని బిడ్డలారా ఈ హృదయములో అన్నీ ఇమిడి ఉంటాయని యేసు ప్రభుల వారు చెప్పారుగా. ఈ హృదయములో ఉండి వచ్చేటివే మనిషిని ఏం చేస్తాయంటే అపవిత్రత పరుస్తాయి. ఈ హృదయం నుండి వచ్చేటివే మనిషిని అయోగ్యునిగా చేస్తాయి. ఈ హృదయం నుండి వచ్చేటివే మనిషిని శాపగ్రస్తునిగా చేస్తాయి. చేయవా చెప్పండి.
మరి అందుకే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? హృదయపు సున్నతిని. ఎందుకు హృదయపు సున్నతిని జరిగిస్తాడంటే, నువ్వు పవిత్రురాలుగా కనబడటానికి, నువ్వు నిర్దోషిగా కనబడటానికి, దేవుని ఎదుట మీరు యోగ్యులుగా కనబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు హృదయ సున్నతిని జరిగిస్తాడు. అది ఆత్మ వలనే జరుగుతుంది తప్ప మరి ఎవరి వలన హృదయపు సున్నతి జరగదు. ఇంకా నీ హృదయములో, పురుషులారా స్త్రీలారా, మన హృదయాలలో ఇంకా హృదయ సున్నతి జరగకపోయి ఉంటే కన్నా, ఇంకా ఆ లోపల దేవునికి దూరంగా నిన్ను ఏదైతే లాగుతుందో దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కట్ చేస్తాడు నీలో లేకుండగా. ఇప్పుడు శరీర సంబంధమైన సున్నతి 8వ దినాన జరగాల. జరగకపోతే ఇప్పుడు వారు దేవునికి దగ్గరస్తులా దూరస్తులా? ఓకేనా? గట్టిగా చెప్పండి అందరూ. ఎప్పుడు 8వ దినాన సున్నతి కార్యక్రమము ఇశ్రాయేల్లో ఈదులలో ప్రతి మగ పిల్లవానికి సున్నతి జరగాలి. జరిగినప్పుడు దేవుని బిళ్ళరా వారందరూ దేవునికి సమీపస్తే, ఒకవేళ జరగకపోతే దేవుడు ఏం చేస్తాడు? కొట్టి, అంటే భూమి మీద అతని బతక నీయడు అని వాక్యంలో రాయబడింది. అంతేగా? అయితే దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు శరీర సంబంధమైన సున్నతి జరగడం వలన దేవునికి వారు విధేయులైపోతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు హృదయ సున్నతి జరిగిస్తే మనము ఎవరికి దగ్గరైపోతాము? ఇప్పుడు తండ్రి అయిన దేవునికి దగ్గరైపోతాం. ఆయన వల్ల నీకు మెప్పు కలుగుతుంది. ఎంత మెప్పు కలుగుతుందో, నీకెంత ఘనత కలుగుతుందో, నీకెంత ఖ్యాతి కీర్తి కలుగుతుందో తెలియదు గనక ఈ యొక్క సున్నతి కార్యక్రమం పడిన ఈ యొక్క పాఠములో దేవుని బిళ్ళరా ఆ రోజు ఈదులకు ఖడ్గం వలన, అక్షరం వలన, దేవుని వాగ్దానం వలన, దేవుని మాట వలన వారికి సున్నతి జరిగితే, ఈరోజు పరిశుద్ధాత్మ వలన మనకందరికి కూడా భేదము లేకుండా అందరికి హృదయ సున్నతి పరిశుద్ధాత్మలను కలిగితే దేవుని వలన మనకు మెప్పు కలుగుతుంది. గనక పరిశుద్ధాత్మని మీరు తప్పక అడగండి, ప్రభువా నాకు హృదయ సున్నతి చేయండి, నాకు అంతరంగపు సున్నతి చేయండి, నా హృదయములు ఇంకా దేవుని వలన మెప్పు పొందుకోకుండా ఏదైతే ఉందో దాన్ని తీసివేయండి పరిశుద్ధాత్ముడని. మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి, గౌరవపరిచి ఘనపరిచి ఆయనను భర్తీ మొలాడాలి, ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. ఓకే, ఇక్కడికి ఒక పాయింట్ అయిపోయింది. ఓకే, అర్థమైందిగా? ఇంకా సరిపోయింది. ఓకే, నేను కింద ఏముంది ఇప్పుడు చూడండి. ఆ 21వ వచనంలో 2వ లైన్లో ఏముంది? లూకాసు వార్తలో గర్భమందైన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి 8వ దినం వచ్చింది, సున్నతి కార్యక్రమం జరిగిపోయింది. అదే దినాన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏం పేరు పెట్టారంటే యేసు అను పేరు పెట్టారు. ఈ పేరు దేవుని బిడ్డలరా ఎవరు చెప్పిన పేరంటే దేవుని బిడ్డలరా గాబ్రియేలు దేవదూత. ఎవరితో మాట్లాడింది? మొదటిగా యేసేపుతో మాట్లాడింది, మరియతోనూ మాట్లాడింది. ఇది మనుషులు, సేవకులు, యాజకులు, గనులు, పెద్దలు పెట్టిన పేరు కాదు. దేవదూత గాబ్రియేలు గారు ప్రత్యక్షమయ్యారు. ఎవరికి? మరియకు ప్రత్యక్షమయ్యారు. మరి ఎక్కడుందని? నజరేతులో మరియా ఉంది నా అభిప్రాయము. యేసేపు గారు బెత్లెహేములో ఉన్నారు, అది నా అభిప్రాయము. దేవుని బిడ్డలారా, ఈ గాబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమయ్యి యేసేపుకు ఇద్దరికి ప్రత్యక్షమై చెప్పాడు, అమ్మా నీవు ఒక కుమారుని కంటవు, ఆయనకు యేసు అని పేరు పెడతావమ్మా అని గాబ్రియేలు దూత మరియ గారికి చెప్పారు. యేసేపుకు కూడా అదే పేరు చెప్తారు. తన ప్రజలను పాప నుండి రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారని యేసేపు కూడా దేవుని బిడ్డలరా దేవదూత చెప్తారు. మీకు తెలుసు యేసు అనగా రక్షకుడు అని అర్థం. యేసు అనగా ఏమంట? రక్షకుడు అని అర్థము. అందుకే నిన్న ఆదివారం కూడా ఆ మాట నేను చెప్పాను.
ఆదివారమా బుధవారమా? బుధవారం, ఆదివారం కాదు, సారీ. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఏం పేరు పెట్టారండి? రక్షకుడు. యేసు అనగా ఏమంట? రక్షకుడు. ఇప్పుడు సున్నతి కార్యక్రమం పేరు, ఈ రెండు ఎక్కడ జరిగినాయి అంటే బెత్లెహేము గ్రామంలో జరిగినాయి. నజరేతులో జరగలేదు ఈ కార్యక్రమము. దేవుని బిడ్డలారా, యెరూషలేము నగరములో ఈ కార్యక్రమం జరగలేదు. ఈ కార్యక్రమము ఈ రెండు ఎక్కడ జరిగినాయి అంటే బెత్లెహేములో. వారికి సొంత ఇండ్లు ఉంటే ఒకవేళ సొంత ఇంటిలో, అద్దె ఇంట్లో ఉంటే అద్దె ఇంటిలో, ఒకవేళ బంధువుల ఇంట్లో, స్నేహితులు ఉంటే ఆ ఇంట్లో జరిగి ఉండొచ్చు, అంతే. బెత్లెహేములో సున్నతి కార్యక్రమం యేసు ప్రభుకు జరిగింది. యేసు ప్రభుకు యేసు అని పేరు కూడా బెత్లెహేములోనే జరిగింది. యేసు అనగా రక్షకుడు. ఆయన పాపముల నుండి రక్షించే రక్షకుడు. మరొకసారి ఒక జ్ఞాపకం చేస్తా, ఆదివారం విన్నాం కదా, అంతేగా, జ్ఞాపకం చేస్తా. యేసు అనగా రక్షకుడు, పాపముల నుండి రక్షించేవాడు, సాతాను తంత్రముల నుండి రక్షించేవాడు, దయ్యముల నుండి రక్షించేవాడు, రోగముల నుండి రక్షించేవాడు, శత్రువుల బాధ నుండి రక్షించేవాడు, దేవుని బిడ్డలారా ఇరుకుల నుండి రక్షించేవాడు, కీడుల నుండి రక్షించేవాడు, అపాయముల నుండి రక్షించేవాడు, శోధనల నుండి రక్షించేవాడు, ఆపత్కాలములో కూడా రక్షించేవాడు. అట్టి రక్షకుడు యేసుకు పేరు పెట్టిరి. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదాం గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సాక్షి పేపర్ పెద్దగా వచ్చింది. నిన్న నా సెల్లుకి వచ్చింది. ఏంటంటే కడప జిల్లాలో, దేవుని బిడ్డలారా, వారి పేర్లు నాకు గుర్తులేవు, ఆమె పేరు గుర్తుంది, వాణి అని. తాను, తన భార్య, తన కొడుకు, తన బిడ్డ దాదాపు 15 లక్షలు అప్పు చేశారు. వారికి 1 ఎకరన్నర సీని తోట ఉంది. ఆ సీని తోట కాకుండా ఇంకా కొన్ని పొలాలు గుత్తకు తీసుకున్నారు. ఈ పంటలు సరిగా రాలేదు. 15 లక్షలు అప్పు చేశారు. ఈ 15 లక్షలు కాక ఈ నెలకు కట్టేటుంటాయిగా, నెలకు మరి పొదుపు కానీ, మరి స్పందన కానీ, ఇట్లా కొన్ని ఉంటాయిగా, ఇట్లా కట్టే దాంట్లో కూడా తీసుకున్నారు. అంత బాగా ఒత్తిడైపోయింది. రాత్రి తాను, తన భార్యను, కొడుకుని, బిడ్డను తీసుకొని వెళ్ళి తోటలో వెళ్ళి, చిన్న తోటలలో పొలం వెళ్ళి ఏం చేశారంటే 4 చనిపోయారు. ఈరోజు సాక్షి మెయిన్ పేపర్లో ఉంది, చూడండి. ఒకరోజు నేను అంతా కట్ చేసి అప్పుల విషయము బైబిల్లో రాయబడింది, అప్పుల గురించి చెప్తేప్పుడు అది నేను మీకు చూపించి చెప్తాను, దేవుని బిడ్డలారా. కనుక ఆ విధంగా 4 వాళ్ళు ఏం చేశారంటే చనిపోయారు. ఎంత విచారకరం అంటే, ఎంత బాధకరం అంటే అంత బాధకరం. అయితే యేసు ప్రభు నీకు రక్షకుడుగా ఉంటే అట్టి బాధల నుండి కూడా ఆయన ఏం చేస్తాడంటే రక్షించుటకు సమర్థుడు, ద్వారాలు తెరవగలిగిన వాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ సమయం నాకు ఒక దైవజనుడు, ఒక సేవకుడు జ్ఞాపకం వస్తున్నాడు. వరంగలులో దేవుని బిడ్డలారా అబ్రహాము గారు ఉంటారు. ఏం పేరు? జెర్సన్ అబ్రహాం గారు ఉంటారు. ఆయనకు దాదాపుగా 20 లక్షల అప్పు అయిపోయింది. వాళ్ళకు ఏంది కొరియన్ స్వీటు బేకరీ, వాళ్ళకు బేకరీ కూడా ఉంది. ఆ బేకరీ ఒకవేళ సరిగా పనిచేసేకే మొత్తానికి అప్పు అయిపోయింది. ఆ మనిషి చనిపోదాం అనుకున్నాడు, కానీ కన్నులు కార్చి ప్రార్థన చేయగా మరల దేవుడు వారి అప్పులు తీర్చి ఈరోజు వారి కుటుంబం అంతా దేవుని పనిలో వాడబడుతున్నారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంటే బాధల నుండి కూడా రక్షించే రక్షకుడు. అయితే ఆయన రక్షకుడిగా జన్మించాడు. జ్ఞాపకం చేసుకో. నీకు ఎంత అప్పు ఉంది రాసి పెట్టుకొని రోజు ప్రభుకు చూపేయి. నీకు ఎన్ని కష్టాలున్నాయి, నీకు ఎన్ని బాధలున్నాయి, రక్షకుడు గనుక అన్ని రాసి ఆయనకు చూపేయి. కుటుంబ ప్రార్థనలో, నీ వ్యక్తిగత ప్రార్థనలో ఆయనకు చూపించు. నీకు తప్పగా దేవుడు ఆ బాధల నుండి ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇప్పుడు 2 విషయాలు పూర్తిగా అర్థమైనా లేదమ్మా? అర్థమైనవి అంటేనే మీరు ఇక తలకాయ ఇవ్వకండి. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందే లేదమ్మా? ఓకే. బెత్లెహేము గ్రామంలో ఏం జరిగింది చెప్పండి? యేసు ప్రభుకు సున్నతి
కార్యక్రమం జరిగింది, నామకరణం కూడా, పేరు పెట్టడం కూడా జరిగింది. ఓకే, 2 అయిపోయినాయి, అంతేనా? తర్వాత ఇక కింద ఏం రాయబడింది ఒకసారి చూడండి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు. చాలు చాలు దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న మాట ఏమిటంటే, మోషే ధర్మశాస్త్రం చొప్పున లేదా దేవుని వాక్య ప్రకారము వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు. ఒక స్త్రీ, దేవుని బిడ్డలారా, ఒక మగ బిడ్డకు జన్మ ఇచ్చిందనుకోండి, 40 దినాలు ఆమె ఏం చేయాలంటే తన ఇంట్లో ఉండాలి, బయటికి రాకూడదు. అంటే దేవుని ఆలయానికి రాకూడదు, దేవుణ్ణి ఆరాధించటానికి రాకూడదు. ఒక మగ బిడ్డకు జన్మ ఇస్తే 7 దినాలు ఆమె పొరిటాలై ఉండాలి. ఒక మగ బిడ్డకు జన్మిస్తే 7 దినాలు పొరిటాలై ఉండి 8వ దినాన సున్నతి చేసి 33 దినాలు ఆమె తన శుద్ధి దినాలు ఏం చేయాలంటే పూర్తి చేసుకోవాలి. మొత్తం 40 దినాలు మగ బిడ్డను కంటే 40 దినాలు ఆమె తన ఇంటిలో ఉండాలి. ఆమె మందిరానికి రాకూడదు, ఆమె బలి అర్పించకూడదు, ఆమె దేవుని ఆరాధన చేయకూడదు. ఇది దేవుడు చెప్పిన మాట మోషేకు. ఈ 40 దినాలు పూర్తి అయిపోయిన తర్వాత ఈ యొక్క స్త్రీ ఏం చేయాలంటే తాను తన కొడుకును తన భర్తను తీసుకొని సేవకుని కాడికి రావాలి. వచ్చి ఏం చేయాలంటే బలి అర్పించాలి. అప్పుడు ఆమె ఏమవుతుందంటే పవిత్రాలు అవుతుంది. అది మరల చెప్తాను దేవుని బిడ్డలారా. మగ పిల్లోని కంటే 40 దినాలు దేవుని మందిరానికి రాకుండా ఉండాలి. ఆడపిల్లను కంటే ఆడబిడ్డకు జన్మిస్తే 80 దినాలు. ఎన్ని దినాలు? 80 దినాలు ఆమె ఇంటిలో ఉండాలి. ఇది దేవుడు మోషేకు కనబడి చెప్పిన మాట. ఇప్పుడు మరియా ఎన్ని దినాలు ఉంది ఇంటికాడ? ఎన్ని దినాలు ఉందంటే 40 దినాలు బెత్లెహేములో ఉంది. ఎన్ని దినాలు? బెత్లెహేములో ఉంది. మీరు కావాలంటే ఒకసారి లేవీకాండం చూడండి. లేవీకాండము 12వ అధ్యాయము. ఇప్పుడు ఎంత టైము? 12, 11. ఒకవేళ ఎక్కువైనా పర్వాలేదుగా, ఇబ్బంది ఏం లేదుగా, మనకందరికి భోజనాలు ఉన్నాయిగా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. లేవీకాండము 12వ అధ్యాయం ఒకసారి చూడండి. లేవీకాండం 12వ అధ్యాయం 2, 5 ఒకసారి చదువుతున్నారు. రాజు చూడండి, ఆ చదువునైనా. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడుపిల్లను కనిన ఎడల ఆమె తన కడగా ఉండినప్పటి వల్లే 2 వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. చాలు దేవుని బిడ్డలారా. ఇప్పుడు మగ బిడ్డకు జన్మిస్తే ఎన్ని దినాలు? 40 దినాలు. ఆడబిడ్డకు జన్మిస్తే ఎన్ని దినాలు? 80 దినాలు. ఈ 80 దినాలు వారు పూర్తి చేసుకొని ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి రావడానికి మొదలు పెట్టాలి. కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి లూకా సువార్తలోకి మనం వెళ్దాం. ఈ లూకా సువార్తలో 2వ అధ్యాయములో 22 మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు. ఓకే, ఇప్పుడు
మూడో విషయము దేవుని బిడ్డలారా, మరియా తన రక్త శుద్ధి దినములు ఏం చేసుకున్నంటే సంపూర్తి చేసుకున్నది. అక్కడికి మొదటిగా ప్రభుకు సున్నతి చేయబడము, పేరు పెట్టబడము, ఆమె రక్త శుద్ధి దినములు పూర్తి కావడం, ఇది పూర్తి అయిపోయింది. ఇది పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుని బిడ్డలరా, ఇక మగబిడ్డ ఉంటే మగబిడ్డను తీసుకొని రావాలి, ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డను తీసుకొని ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. ఆడబిడ్డనైతే దేవునికి ప్రతిష్టత చేయవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలరా, అక్కడ యాజకుని దగ్గర బలి అర్పించి ప్రాయశ్చిత్తం చేయించుకొని రావచ్చు. ఇప్పుడు మనమైతే దేవుని బిడ్డలరా సేవకుని కాడికి వచ్చి, మీకు సంఘ కాపరిగా నేనున్న గనక మరి ఒకవేళ నేను ఎక్కడైనా వెళ్ళుంటే మరి పాశ్రమం ఉంటే పాశ్రమంతో మీరు ఏం చేస్తుంటే ప్రార్థన చేయించుకోవచ్చు. ఆ రోజు నుంచి మీరు పవిత్రాలై యజ్ఞులై అయిపోతారని దేవుని వాక్యము చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో 4:24లో ఇంకా కొంచెం కిందికి వస్తే అక్కడ రాయబడింది, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను. చూశారా ఏమ్మా? ప్రతి తొలిచూలు మగపిల్లవాన్ని ఏం చేయాలంటే దేవునికి ప్రతిష్టత చేయాలి. ఇప్పుడు ఇక్కడ చిన్నరాజు ఉన్నాడు, ఇక్కడ లూదియం ఉంది, రాజు ఉన్నాడు, మీకు మగపిల్లలు ఉన్నారు. ఏమో పావని లేడు, మగపిల్లడు ఉన్నాడుగా. మరి మీరు మగపిల్లోని ఏం చేయాలంటే, మీది మరలా చెప్తాను. ఇక్కడున్న సంఘటన ఏమిటంటే, ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభుకు ప్రతిష్ట చేయబడవలెను. యూదులలో ఇశ్రాయేల్లో 12 గోత్రాలు ఉన్నారుగా. ఈ గోత్రాలలో ఉన్న మగపిల్లలనల్లా కూడా ఏం చేయాలంటే దేవుని మందిరానికి తీసుకురావాలి. దేవుని మందిరానికి తీసుకొని వచ్చి తొలిచూలు కుమార్ని, ఆ తొలిచూలు కుమార్ని అంటే ఒకవేళ నీకు బిడ్డల తర్వాత కొడుకు పుట్టినా వాడు తొలిచూలే అయిపోతాడనమాట. కనుక ఆ మగపిల్లని ఏం చేయాలంటే నువ్వు దేవుని మందిరానికి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి నువ్వు అతన్ని ఏం చేయాలంటే ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలా. దేవుడు నా కొడుకుని ఇచ్చాడు దేవునికి అని ప్రతిష్ఠ చేయాలా. ప్రతిష్టత చేసి దేవునికి ఏం చేయాలంటే, మరల నువ్వు కొడుకుని విడిపించుకోవాలనుకుంటే, దేవుని దగ్గర నుంచి నువ్వు కొడుకుని విడిపించుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే కానుకను వెండిని 5 తులాలు ఇవ్వాలి అప్పట్లో. ఏమ్మా లూదియమ్మా, నువ్వు తెచ్చియాలి 5 తులాలు, ప్రభుకు మహిమ కలుగును గాక. పావున 5 తులాలు, జాన్షమ్మ 5 తులాలు తెచ్చియాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఇది వాక్యములు రాయబడింది అన్నమాట. ప్రభు నువ్వు కొడుకునిచ్చినవు నాయనా, ఈ కొడుకుని నీకు ప్రతిష్ఠ చేస్తున్నా, నీకు అంకితం చేస్తున్నా అని చెప్పి ఆ మాటలు పలికి చెప్పేసి మరలా వెంటనే అతన్ని ఇడిపియాలి కనుక దేవుని దగ్గర నుంచి మళ్ళీ ఆ కానుకను 5 తులాల వెండి నువ్వు ఏం చేయాలంటే సేవకునికి ఇవ్వాలి. అది సేవకునికి జీవనాధారానికి సహాయపడుతుంది అని వాక్యం చెబుతుంది. చప్పులు కొట్టి ప్రభును గణపర్థం గాక. స్తోత్రం, హల్లెలూయా. అది మగపిల్లోని ప్రభుకు ప్రతిష్ఠ చేస్తే, ప్రతిష్ఠ చేయడము విడిపించబడడం కార్యక్రమాన్ని కూడా మీకు తేటగా చెప్పాను. ఓకే, అంతే కదమ్మా. తర్వాత దేవుని బిడ్డలారా, ఇంకొక కార్యక్రమము ఏముందంటే, దేవుని బిడ్డలారా అక్కడ చూడండి, ఆ కింది లైన్లో ఒక మాట చదండి. ప్రతి తొలుచులు మగ పిల్లకు ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు, ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొవ్వల చేతనైనను 2 పావురు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయిరి. అంటే దేవుని మందిరం దగ్గరికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారమ్మా? దేవుని మందిరం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరికి ప్రతిష్ఠత చేస్తున్నారు? దేవునికి. అప్పటికి యేసు ప్రభుకి ఎన్ని దినాలు వచ్చినాయంటే 40 దినాలు నిండుగా పూర్తయిపోయినాయి. ఎన్ని దినాలు? 40 దినాలు నిండుగా పూర్తయిపోయి 41, 42, 43, 44, 45, 50 మొత్తానికి స్తోత్రం, హల్లెలూయా.
40 దాటినాయి, 40 దినాలు పూర్తి అయిపోయినాయమ్మా. ఈ 40 దినాలు పూర్తి అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రతిష్ఠత చేశారు. మళ్ళీ వెండి కానుక ఇచ్చి మరల విడిపించి ప్రభువును తీసుకొని వచ్చుకున్నారు తమ కాడికి. అవి సంఖ్యాకాండము, లేవి కాండాలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ 3-4 రెఫరెన్స్లు ఉన్నాయి. అవన్నీ నేను చూపలేను కనుక రాసుకున్నాను, కానీ ఇప్పుడు చూపలేను అవన్నీ. ఆ విధంగా ప్రతిష్ఠ చేయడం, విడిపించుకోవడం, తమ కాడ పెట్టుకోవడం జరిగింది. ప్రభువును ప్రతిష్ఠత చేసిన తర్వాత ఈ మరియా, ఈ యేసేపులు ఏం తీసుకుపోయినారు బలి అర్పించటానికి? ఏం తీసుకుపోయినారంటే, దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ రాయబడింది బైబిల్లో, గువ్వల చేతనైనను 2 పావురు పిల్లలను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి. ఇప్పుడు ఈ బలి ఎవరి కొరకు? యేసు ప్రభు కొరకు కాదు సుమా బలి. ఈ బలి ఎవరి కొరకు అంటే, దేవుని బిడ్డలారా, మరియ కొరకు బలి అర్పించాలి. ఇంట్లో భర్త తన భార్య కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయించుకొని కానక భర్త తనకు శక్తి ఉన్న కొలది అర్పించాలి. ఇప్పుడు యేసేపు బీదోడు, యేసేపు కాడ ధనము ఐశ్వర్యం పెద్దగా లేదు. ఉంటే గాన ఎద్దునన్న బలిగా ఇవ్వాలి, లేదా గొర్రెనో పొట్టేలునో బలిగా ఇవ్వాలి. మరి ఆయనకు అంత సోమత లేదు కనుక దేవుని మందిరం కాడికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే 2 పావురాలు తీసుకొని 2 గువ్వలు తీసుకొని వచ్చాడు. ఈ 2 దేవుని పిల్లలు, ఒకటి దహన బలి, ఒకటి పాప పరిహార్థ బలి. ఈ 2 అర్పించినప్పుడు ఈ మరియ ఏమవుతుందంటే పవిత్రాలు అవుతుంది, ఈమె యగ్గురాలు అవుతుంది. అందుకే ఈ 2 బలులు మరియ తన కొరకు దేవుని మందిరంలో సమర్పణ చేసుకున్నది. ఈ ప్రసంగమంతా కూడా 1వ తారీఖు పౌలు చెప్పవలసింది ఈరోజే నేను మీకు చెప్పాను, స్తోత్రం. లేదా 31వ తారీఖు చెప్పవలసింది ఈరోజు మీకు చెప్పేశాను. కడుపు నిండా పెట్టానని నేను అనుకుంటున్నాను, ఇల్లు తెలియకుండా. ప్రభుకు మహిమ కలుగును గాక. అవునా కాదక్క? ఏమా అసంతృప్తి ఉందా? లేదుగా. మరి ఈ వాక్యంతో మేము తృప్తి పరిచాను కనుక ఒకసారి మీరు లేవి కాండం చూడండి. బలి మరి మరియా కొరకు సమర్పించబడింది, కానీ యేసు ప్రభు కొరకు కాదు బలి అనేది మనకు లేవి కాండములో స్పష్టంగా కనబడుతుంది. లేవి కాండము 12వ అధ్యాయము 7-8 మనం చూద్దాం ఒకసారి. లేవి కాండము 12వ అధ్యాయము 7-8 చదువునైనా. ఎంత అద్భుతం అండి, చూశారా? ఈ 12వ అధ్యాయంలో 7-8 మనం చదువుకున్నాం. మగపిల్లగాని కన్నా ఆడపిల్లని కన్నా ఏం చేయాలా? నువ్వు గొర్రెపిల్లను తేజాలి నెడలా గువ్వలను కానీ తర్వాత పావురాలను తెచ్చి యాజకునికి ఇవ్వాలి. యాజకుడు ఏం చేస్తాడు? దాన్ని దహన బలిగా, పాప పరిహార్థ బలిగా నీకేం చేస్తాడంటే అక్కడ ప్రాయశ్చిత్త నిమిత్తం చేస్తాడు, నీ కొరకు చేస్తాడు. చేసినప్పుడు నువ్వు అప్పుడు ఏమవుతావంటే పవిత్రాలు అవుతావు, అప్పుడు పరిశుద్ధురాలు అవుతావు. అప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయటానికి, ప్రభువును గణపరచటానికి, ప్రభువును కీర్తించటకు అన్ని విధాలుగా నువ్వు యగ్గురాలు అవుతావని దేవుడు మాట్లాడి చెప్పాడు. సభలో కొట్టి ప్రభువును గణపరచడం గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పవిత్ర పరచబడును. దికాం బి వరా సీఖబా ది సిబికా. అందరం ప్రభును స్తుతించుదుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి. దేవా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రాలు, నాయనా నీకు స్తుతులు కలుగునుగాక. హోరా సీఖబా. స్తోత్రం, 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 స్తోత్రం. హోరా సీఖబా దిసిమికా.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హోరా లిఖబా. తండ్రి నీకు వందన. అవునైనా ప్రభువా, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు. అవునైనా, అవును ప్రభువా, స్తోత్రం, స్తోత్రాలు. నైనా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. స్తోత్రం, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. నీకు స్తుతులు నైనా, నీకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి. దేవుడు మనందరితో కూడా మాట్లాడాడు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు. ఆయన కందు 2 చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లించదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మరియా యవన కాలంలో, యవనస్తురాలుగా ఉన్న దినములలో ఆమె 40 దినాలు పూర్తయిపోయిన తర్వాత దేవుని మందిరానికి వచ్చేసింది. 2 పావురాలు తీసుకున్నది. దేవుని బిడ్డలారా, 2 గువ్వలను తీసుకున్నది. తీసుకొని వచ్చి ఆమె సేవకుని చేతులు పెట్టింది. ఆ దినాలలో ఉన్న సేవకుడు సుమియను ఏం చేసి అంటే దాన్ని బలిగా అర్పించాడు. మరియ ఏమైందంటే పవిత్రాలైపోయింది. మరియ దేవుణ్ణి ఆరాధించుటకు, మరియ దేవుణ్ణి ప్రార్థించుటకు, మరియ దేవుని దృష్టిలో నిర్దోషురాలిగా ఎవరు చేశారంటే భర్త చేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, మరియా ఏమైందంటే పవిత్రాలుగా తీర్చబడింది. ఈరోజు మనం పవిత్రులం కావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? యేసు ప్రభు రక్తము మనకు అవసరము. ఏమో చూడండి ఆయన, ఇది ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకు మొదటిగా సున్నతి జరగడము బెత్లెహేములో. ఓకే, యేసు ప్రభుకు బెత్లెహేములో పేరు పెట్టబడను. 2 యేసు. 3వది మరియా తన శుద్ధి దినములు 40 దినాలు బెత్లెహేములో ఉండి తన దినాలన్నీ సంపూర్తిగా చేసుకున్నది. 3వదిగా. 4వదిగా యేసు ప్రభువును దేవునికి ప్రతిష్ఠత చేశారు యెరూషలేముకు వచ్చి. 5వదిగా మరియ పవిత్రాలు కావటానికి బలిని అర్పించారు. అప్పుడు ఆమె ఏగురాలైపోయింది. మరి ఈరోజు ఈ సంవత్సరం అంతా మనకి ఎక్కడ అపవిత్రత అంటుందో, ఈ సంవత్సరం అంతా మనకి ఎక్కడ దేవుని దృష్టిలో అయోగ్యమైపోయామో, ఈ సంవత్సరం అంతా దేవుని దృష్టిలో ఎక్కడ మనము కల్మషంతో నింపబడినమో, అయితే దేవుని బిడ్డలారా, ఆ రోజు మరియా దేవుని దృష్టికి పవిత్రాలు కావటానికి బలి అర్పిస్తే, ఈరోజు దేవునికి మనం పవిత్రులం కనబడాలంటే యేసు ప్రభు రక్తము మనకు చాలా చాలా అవసరము. ఆ రోజు గువ్వల రక్తము, ఆ రోజు పావురాల రక్తము ప్రాయశ్చిత్తం చేసినప్పుడు మరియ నిర్దోషురాలైపోతే, ఈరోజు దేవుని దృష్టిలో మనం నిర్దోషులు కనబడాలంటే మనకు యేసు ప్రభు రక్తము ఎంతైనా అవసరము. యేసు ప్రభువా, నా తల నుంచి అరికాలు వరకు ఈ అవయవాలు, ఈ దేహానంతో నువ్వు కడుగు ప్రభువా, నేను పవిత్రుడును, పవిత్రాలను కావాలి ప్రభు అని దేవుణ్ణి మనము ఎంతైనా ప్రాధేయపడాలి. అందుకే ఒక్క మాట చదవండి దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10లో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10లో రాయబడింది. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత, ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎంత అద్భుతం అండి! ఒకసారి మీరు అందరూ ఆలకించండి, వినండి. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో
ఈ 10వ అధ్యాయము 10వ వచనములో, నాయన ఎక్కువ ఉంది, నేను దగ్గర పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది సౌండ్. ఈ 10వ అధ్యాయము ఈ 10వ వచనములో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. స్తోత్రం. యేసుక్రీస్తు రక్తము, ఆయన శరీరము ఒక్కసారి ఏమైందంటే ఆ గొల్గొతా కొండపైన ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో యేసు ప్రభుల వారు వేలాడటం వలన, ఆయన రక్తము చిందించడం, ఆయన శరీరం సమర్పణ చేయబడడం వలన దేవుని సంగమా మనమందరం కూడా దేవుని దృష్టికి నిర్దోషులమైపోయాం. ఆరాధన చేయుటకు, ప్రార్థించుటకు, అడగటానికి, వేడుకొనటానికి, పొందుకొనటానికి, మేలు పొందుకొనటానికి, ప్రభువు నుండి దీవించబడి ఆశీర్వదించబడటానికి యేసు ప్రభు రక్తం మనకంత ప్రయోజనమైపోయింది. చబలు కొట్టి ప్రభువును ఘనపడదాం గాక. యేసు నీ రక్తమే జయం జయం, ఎర్ర సముద్రానికే భయం భయం. యేసు నీ రక్తమే జయం జయం, ఎర్ర సముద్రానికే భయం భయం. బలమైనది వెల్లువైనది, బలమైనది వెల్లువైనది, అమూల్యమైనది యేసు రక్తమే జయం జయం, ఎర్ర సముద్రానికే. జీసస్ నీ రక్తమే జయం జయం. అందరూ స్వరమెత్తి, జీసస్ నీ రక్తమే జయం జయం, బోగస్ సాతానుడే మాయం మాయం. యేసు నీ రక్తమే జయం జయం, ఎర్ర సముద్రానికే భయం భయం. యేసు నీ రక్తమే జయం జయం, ఎర్ర సముద్రానికే భయం భయం. చూశారా, యేసుక్రీస్తు ప్రభువుకు సున్నతి చేయబడము, యేసుక్రీస్తు ప్రభుకు నామకరణము చేయడము, మరియా తన శుద్ధి దినములు 40 దినాలు ఇంటి దగ్గర పూర్తి చేసుకోవడము, 4 ప్రభువును దేవునికి అంకితము చేసి వెల ఇచ్చి విడిపించబడము, 4, 5 తన్ను పవిత్రాలు కావటానికి బలి అర్పించింది. ఈరోజు మనం పవిత్రం కావటానికి, నిర్దోషం కావటానికి యేసు ప్రభు ఒకేసారి బలి అర్పించబడ్డాడు. ఆయన గనక గుర్తు చేసుకో, ఆయన బలి అయ్యాడు గనక మనమందరం పవిత్ర నిర్దోషులో. ఇంకా నువ్వు ఏం చేస్తావో దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు, నాట్యమాడు, ఘనపరచు, నువ్వు కావలసిన ప్రభు నీకు ఇస్తాడు. ఈ మాటలు ప్రభు మన వినికిడులు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మోకాలు ఉండటానికి మనకు కుర్చీలు ఉన్నాయి కనుక అందరూ నిలబడండి దయచేసి. ఇంతవరకు కూర్చున్నారు గంట సేపు, అందరూ నిలబడండి. నిలబడి కూడా మనం ప్రార్థన చేయొచ్చు అని యేసు ప్రభు చెప్పాడు. అందరు నిలబడి 5 నిమిషాలు ప్రార్థనలో ఉండండి. చెప్పబడిన వాక్యం నిమిత్తము దేవుడు మనందరి హృదయాలలో నిజంగా దేవుని బిడ్డలారా ఫలింప చేయనట్లుగా అందరూ దయచేసి బయటికి పోవద్దు. ఈ సమయంలో దేవుడు సూటిగా తేటగా మన మధ్యలో దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడిని. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడేది నేను కాదు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అందుకే మనకందరికి కూడా వాక్యంతో మనం తృప్తిపరుస్తున్నాడు. మనుషుడైతే వాక్యంతో తృప్తిపరచలేడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, బెత్లెహేము గ్రామంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి సున్నతి కార్యక్రమము జరిగింది. ఈరోజు నీకు నాకు హృదయ సంబంధమైన సున్నతి జరగాలి.
ఆ హృదయమైన సున్నతి పరిశుద్ధాత్మ వలన జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది గనక ఇప్పుడే అడగవా ఒక్క మాట తెలిసి, పరిశుద్ధాత్ముడా నాకు హృదయ సున్నతి జరిగించండి దేవా, అప్పుడు నాకు దేవుని వలన మెప్పు కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. దేవుని వలన నీకు మెప్పు కలగాలన్నా సహోదరుడా, దేవుని వలన నీకు ఘనత కలగాలన్నా సహోదరి, అయితే పరిశుద్ధాత్మని అడుగు. ఆ రోజు యేసు ప్రభుకు ఆ రోజు సున్నతి కార్యక్రమము జరిగింది. ఈరోజు మనకు హృదయ సున్నతి కార్యక్రమం జరగాలంటే అది కేవలం పరిశుద్ధాత్ముడు జరిగించేవాడని తెలుసుకో, గ్రహించు. పరిశుద్ధాత్ముడా నాకు హృదయ సున్నతి జరిగించయ్యా, నేను నీ వలన మెప్పు పొందాలి నా బ్రతుకులో. ఆ విషయాన్ని నువ్వు పట్టుదలంగా దేవుణ్ణి అడుగు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుకు బెత్లెహేములో యేసు అని రక్షకుడు పేరు పట్టడం జరిగింది. ఆయన పాపం నుండి రక్షించేవాడు, ఆయన సాతాను తంత్రముల నుండి రక్షించేవాడు, ఆయన దయ్యముల నుండి రక్షించేవాడు, ఆయన బాధల నుండి రక్షించేవాడు, ఆయన కీడుల నుండి రక్షించేవాడు, ఆయన ప్రతి ఆపత్తి కాలములో రక్షించేవాడు. అట్టి రక్షకుడు మనకున్నాడని నువ్వు గ్రహించు సంగమా, మర్చిపోకు. అంత మాత్రం కాదు, మరియా 40 దినాల్లో తన రక్త శుద్ధి దినములో తన ఇంటిలోండి పూర్తి చేసుకున్నది. ఆమె బయటికి వెళ్ళకూడదు, ఆమె దేవుణ్ణి ఆరాధించకూడదు, దేవుణ్ణి గణపరిచి మహింపరచకూడదు. తన ఇంటిలో ఉండి 40 దినాలు ఆమె పూర్తి చేసుకోవాలి. దేవుని వాక్య ప్రకారం ఆమె నిలబడగలిగింది. ఈరోజు దేవుని వాక్య ప్రకారం నువ్వు నిలబడగలుగుతున్నావా? అంత మాత్రమే కాదు, ఆ 40 దినాలు పూర్తయిన తర్వాత దేవుడిచ్చిన కొడుకును యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకొని 2 గువ్వలను 2 పర్వాలను తీసుకొని దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరానికి మరియ వచ్చి యేసు ప్రభును దేవునికి ప్రతిష్ఠిత చేసింది. దేవుని బిడ్డలారా, తర్వాత తను పవిత్రాలు కావటానికి బలిని అర్పించింది. ఈరోజు నువ్వు నేను పవిత్రం కావటానికి ఆమె పవిత్రాలై తన ఇంటికి వెళ్ళిపోయింది. ప్రభుకు ప్రతిష్ఠ చేసి వెండిచ్చి విడిపించి తీసుకువెళ్ళిపోయింది. ఈరోజు నీవు నేను పవిత్రం కావాలంటే యేసు ప్రభు ఒక్కసారి శరీరము తాను సమర్పించాడు మనం పరిశుద్ధపరచబడటానికి. అది జ్ఞాపకం చేసుకో. మరియ పవిత్రాలయ్యింది, బలి అర్పించడం వలన పవిత్రపరచబడింది. ఈరోజు నిన్ను నన్ను ఏదైనా అపవిత్రత పరిచి ఉంటే, ఆ అపవిత్రత వలన కీడు, దోషము, శాపములను వెంటాడుతుంటే, ఇప్పుడే దేవా నీ రక్తాన్ని నాపై ప్రోక్షించి నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరచు ప్రభువా. ఎంతకాలం ఈ దారిద్ర్యం నన్ను వెంటాడాలి, ఎంతకాలం నన్ను ఈ శాపం వెంటాడాలి, ఎంతకాలం ఈ రోగాలు, ఎంతకాలం ఈ శోధనలు, ఎంతకాలం ఈ సమాధానం నన్ను వెంటాడాలి ప్రభువా. నేను అయోగ్యుడనయ్యాను, నేను అపవిత్రాలను కనుక అసమాధానం నన్ను వెంటాడుతుంది ప్రభువా. వీటన్నిటి నుంచి ప్రభువా నాయన నువ్వు శిలువలో మమ్మల్ని పవిత్రపరిచావు, నీ దృష్టికి నిర్దోషిలో చేశావు. ఆ యొక్క దీవెన, ఆ యొక్క ఆశీర్వాదం మేము పొందాలి ప్రభువా. సహాయించు. నేను ప్రార్థన చేద్దాం. మహాఘనుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, సర్వాధికారివైన మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, విత్తబడిన వాక్కులు 30, 60, 100 నైనా నీవు ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. చాలామంది రాలేదు ప్రభువా, ఇట్టి అమూల్యమైన మాటలు మరలా వినలేరు తండ్రి. నైనా ప్రభువా, మరి కొన్ని పని పాటలు బట్టి రాలేకపోయారు, క్షమించండి. నేను రేపు మంగళవారం రాత్రి రావటం కృప చూపించండి. వచ్చే బిడ్డలందరినీ కూడా నువ్వు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాలతో నింపండి. ఈ మాటలను 30, 60, 100 ఫలింపజేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందాలని అందరినీ దర్శించి బలపరిచి ఆరోగ్యాలతో నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.